ఒకరోజు తెల్లవారుజామున 5 గంటల ఆ ప్రాంతంలో రాజమండ్రి స్టేషన్లో ఒక పెద్దాయన మాసిన గడ్డం, మాసిన బట్టలు వేసుకొని పడక కుర్చీలో పడుకొని నిద్రపోతున్నారు. ఒకప్పుడు వెయిటింగ్ హాల్స్ అని ఉంటాయి. దాంట్లో టికెట్ తీసుకుంటే రైలు వచ్చేంత వరకు కూర్చోవచ్చు అనమాట. అట్లా వెయిటింగ్ హాల్లో పడుకొని నిద్రపోతున్నారు. స్వీపర్ వచ్చి ఎంతసేపు లేపినా లేవలేదు, టికెట్ అంటే లేదన్నారట. టికెట్ అడిగితే లేదంటున్నారండి, మనుషులు లేమంటే లేవట్లేదు, బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఆయన ఎవరోనండి, మీరు చూద్దరు కానీ రండి అని స్టేషన్ మాస్టర్ గారిని పోయి పిలిచిందంటండి ఆ స్వీపర్. స్టేషన్ మాస్టర్ గారు వెళ్ళి తేరిపార చూసి మాసిన గడ్డం, ఆ బట్టలు అవి చూసి ఆశ్చర్యపోయాడంటండి. మాస్టారు, నేనండి రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి, ఏంటండి ఇలా వచ్చారు అని అడిగారంట. కళ్ళు తెరిచి, ఏమిరా బాగున్నావా, భోంచేసావా అని అడిగారంట. ఇదేంటబ్బా ఈ టైంలో భోంచేసావా అని అడుగుతున్నారు తెల్లారుజామున 5 గంటలకి. ఒకవేళ వయసు మీద పడి ఒకవేళ మతి సరిగ్గా లేక ఒకటి అడగబోయి ఒకటి అడిగారేమో, కాఫీ అని అడగబోయి భోజనం అని అడిగారేమోనని. ఇది భోజనం టైం కాదు కదా సార్, కాఫీ కదా అంటే, నేనేమడిగాను నిన్ను అన్నారట. భోంచేసావా అని అడిగాను అన్నారట. అయితే నువ్వు నన్ను ఏమడగాలి, భోంచేశారా అండి అని అడగాలి. అడగలేదు కదా, మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా అని అడిగారట. చాలా నొచ్చుకొని అయ్యో భోంచేయలేదు కావాలనుకొని అప్పటికప్పుడు భోజనానికి ఏర్పాట్లు చేశారు. పలానా ప్రకాశం పంతులు గారు స్టేషన్లో ఉన్నారు అంటే తండోపతండాలుగా జనం వచ్చారంటండి. ఆయన డబ్బుల్లాగా ఇలా వస్తపడుతున్నారని తెలిసి తలా రూపాయి 2, ఎవరి చేతనైనంత, ఎవరి దగ్గర అంత ఉంటే అంత, మొత్తం 72 రూపాయలు వసూలు చేసి ప్రకాశం పంతులు గారు జేబులో పెట్టారట. అది తీసుకొని విజయవాడ ట్రైన్ ఎక్కుతుండగా ఒక అతను బాగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడటండి. అయ్యా, నా భార్య క్యాన్సర్, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అయ్యా, నాకు ఏదైనా దారి చూపించమంటే ఆ జేబులో పెట్టిన 72 రూపాయలు తీసిచ్చారటండి. ఇదంతా గమనించిన ఒక పెద్ద మనిషి, ఏంటండి ఇప్పుడే చాలా అవస్థపడి వాళ్ళు వీళ్ళు అంతా వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ విజయవాడ దిగిన తర్వాత మీ పరిస్థితి ఏంటండి అంటే, నాకన్నా ఎవరో ఒకళ్ళు ఇవ్వటానికి జనం ఉన్నారు, అతనికి ఎవరున్నారండి నేను తప్ప అన్నాడంటండి. ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోయాడంట. ఇంతటి మహానుభావుడా మన ప్రకాశం పంతులు గారు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదట పాలించిన గొప్ప నాయకుడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు అసలు దొరుకుతారండి? అసలు కాగడా పెట్టి వెతికినా ఒక్కళ్ళు ఉంటారండి. ఒకవేళ ఉన్నా వాళ్ళు మనసాలరు కూడా. ఎంతటి గొప్ప నాయకులు, ఎందరి ఆలోచనలు, ఎందరి నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆకలి రోజులు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాము తెలుసుకోలేక అజ్ఞానులుగా ఉండిపోయామండి. కళ్ళున్న కబోజులో మనం. ప్రకాశం పంతులు గారు ఎక్కడ, మనం ఎక్కడ, ఆయనకి వందనాలు తప్ప ఇంకేమీ చేయలేనండి.